మహర్షి పెట్టిన పేరు కాబట్టి అవతార పరిసమాప్తి జరిగిందేమో కానీ పతిత పావన నామమై లోకాన్ని ఉద్ధరిస్తూనే ఉందా రామనామం తారకనామమై. మీరు చూడాలి, కాశీపట్టణంలో ఎవరైనా చనిపోతే తోపుడు బళ్ళ మీద కూడా పడుకోబెట్టి తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళి ఆటోలో వెనక సీట్లలో ఇలా పడుకోబెట్టుకుని వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోతుండగానే ఆ ఆటో మా కారుని గుద్దింది కూడా ఒకసారి, ఆ వెనక్కి కాళ్ళు వచ్చేయడంలో. కాబట్టి ఆటోల్లో తోపుడు బళ్ళ మీద కూడా పట్టుకెళ్ళిపోతారు. పట్టుకెళ్ళిపోతూ వాళ్ళు చెప్పేదైతే తెలుసా, శ్రీరామ బోలో బోలో శ్రీరామ్ నామం అంటూ శ్రీరామనామం చెప్పుకుంటూ తీసుకెళ్ళిపోతారు. తారకనామం రామచంద్రమూర్తి యొక్క నామం. రా అంటే నోరు తెరుచుకుంటుంది, మా అంటే పెదవులు మూసుకుంటాయి. రా అగ్నిబీజం, మా అమృత బీజం. పాపరాశి కాలిపోయి ఇంకా లోపలికి వెళ్ళదు. అంత గొప్ప నామము రామనామము. శ్రీరామనామము తారకనామము. చిట్ట చివర శ్రీరామనామం చెప్తూ వెళ్ళిపోయిన వాడెవరో వాడికి పునర్జన్మ లేదు. అందుకే గోపరాజు గారు ప్రార్థించాడు, హరునకు విభీషణునకద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపదకన్యకు నార్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదా శరధీ కరుణాపయోనిధి అని పిలిచాడు. ఆ రామనామం అంత గొప్ప నామము. కాబట్టి మహానుభావుడు జ్యేష్ఠం రామం మహాత్మానం భరతం కైకేయీ